అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం వీడియోకి స్వాగతం పలుకుతూ తదుపరి సమాచారం. ఇంతకు ముందు చిన్న వీడియోలో చెప్పినట్టుగా త్యాగరాజ ధ్వమలో నా యొక్క సమాచార సందేశంలో నేను తెలియజేయడం జరిగింది అద్భుతాల గురించి. దాంట్లో భాగంగా ఇప్పుడు అద్భుతాలను తెలియజేస్తున్నాను. కొంతవరకు కొన్ని సుమారుగా 3-4 పైన జరిగినాయి అద్భుతాలు. దాంట్లో కొన్ని వివరించే ప్రయత్నం చేస్తాను నేను. నాకేంటంటే నాకు జరిగిన అద్భుతం ఏంటంటే నేను చెప్పడం జరిగింది ఇంతకుముందు ఏంటంటే ఒకే వేదికపై నేను రెండు మధ్యాహ్నం పూట రాత్రి పూట సమాచార సందేశం ఇవ్వడం జరిగింది. ఇది నాకు ఆశ్చర్య ఆనందం మహాద్భుతంగా భావిస్తున్నాను. ఒకటి 15-20 నిమిషాలు, రెండవది సుమారు 5-6 నిమిషాలను తెలియజేశాను. ఆ తర్వాత నేను మాట్లాడే ముందు 2 ఛానల్స్కి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అతను వచ్చి తన సమాచారం తన వంతుగా ఇవ్వడం జరిగింది. అదేమనగా నేను ఇప్పుడే వచ్చానన్నా తిరుమలలో మా స్టూడియో న్యూస్ ఛానల్ది అది 2 ఉన్నాయి. న్యూస్ ఛానల్ ఉంది, ఆయనకి స్పిరిచువల్ ఛానల్ కూడా ఉంది. దానికి తిరుమలలో అక్కడ ఆఫీస్ పెట్టుకునే అవకాశం కల్పించారు నాకు అని తెలియజేయమని చెప్పి నాకు తెలియజేశాడు. అప్పుడు నా సమాచార సందేశంలో ఆ విషయం తెలియజేశాను నేను. అది ఆశ్చర్య ఆనంద మహాద్భుతం అది కూడా అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం, మీ ఆలోచన ఏ విధంగా ఉంటే అది నిర్ణయించండి మీరు. ఈ కొంత సమాచారం ఈ వీడియోలో ఇస్తున్నాను. తదుపరి సమాచారం కూడా అద్భుతాల గురించి తదుపరి వీడియోలో కూడా కొనసాగింపుగా భాగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరొకటి ఏంటంటే నాకు అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇంతమంది వింటున్నారు, ఇన్ని చేశారు. ఒక అతను వచ్చి మీరు చెప్పిన నామస్మరణ చెప్పగలరా అన్నాడు. చెప్తాను అని చెప్తే ఆయన రాసుకోవడం జరిగింది. అది కూడా నాకు ఆశ్చర్య ఆనందాన్ని కలిగించింది. ఇట్లా కొన్ని అద్భుతాలు అక్కడ అప్పటికప్పుడు ఇవ్వడం నాకు ఆశ్చర్య ఆనందం అనిపించింది. కనుక మా చెల్లెలకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కురుగంటి కళాక్షేత్ర సంస్థకి, ఇతరులకి అందరికీ కూడా నా వంతు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా స్వామివారం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తదుపరి అద్భుత సమాచారం తదుపరి చిన్న వీడియోలో తెలియజేస్తానని మనవి చేస్తూ అది చాలా గొప్ప అద్భుతం కూడా భావిస్తున్నాను నేను. ఆ చెల్లెలు ఫోన్ చేయడం కూడా జరిగింది. నాకు అది చెప్పమని నేను ఫోన్ లేపలేదు, ఎందుకంటే నేను ప్రోగ్రానికి వెళ్తున్నా కదా అని. అందుకు ఆమెను మన్నించమని మనవి చేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి సమాచారంలో ఆ అద్భుతం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా స్వామివారం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ధన్యవాదాలు.